ఏమో వచ్చి అన్నాడు రాత్రిపూట, అయ్యా దేవుడి రాజ్యములో ప్రవేశించాలంటే నేను ఏం చేయాలి? యేసే చెప్పొచ్చు, నువ్వు నన్ను నమ్ముకో పరలోకం వచ్చేస్తావు అని చెప్పొచ్చు. కానీ యేసే ఏమన్నాడంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ నా రాజ్యములో ప్రవేశించలేడు అంటాడు. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు మరి నువ్వు కొత్తగా జన్మించావా? లేదు. నువ్వు బాప్తిసం తీసుకోక ముందు ఏ కోపాన్ని ప్రదర్శించావో అదే కోపం నువ్వు ప్రదర్శిస్తే నువ్వు మార్చబడినట్లా? బాప్తిసం ముందు నువ్వు తాగిన అదే సిగరెట్ నువ్వు తాగితే నువ్వు మార్పు చెందినట్లా? నువ్వు సంవత్సరాలుగా దేవుడి మందిరానికి వచ్చామనేది కాదు పాయింట్, ఎన్ని గంటలు ప్రార్థన చేశామనేది కాదు పాయింట్, ఎంత దేవుడికి ఇస్తాం అనేది కాదు, ఎంత నీవు పరివర్తన చెందేవు అనేది దేవునికి కావాలి. ఆమె మీరు మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకుని పాప క్షమాపణ పొందినట్లయితే పరలోకం మీరు చేరతారని చెప్పిన అదే యేసయ్య ఏమంటున్నాడంటే, అందుకే అదే యేసయ్య అన్నాడు, హృదయం పసి బిడ్డ వంటి మనసులా మార్చబడాలంట. ఎవరు హృదయమైతే పరిచి బిడ్డ వంటి మనసులా మార్చబడుతుందో వాళ్ళే పరలోక రాజ్యాన్ని సమీపిస్తారంట. ఆమెన్ హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని ప్రవేశించలేడు. ఈరోజు నువ్వు జన్మించావా? ఈరోజు నువ్వు కొత్తగా జన్మించావమ్మా? లేదంటే అదే పాపంలో కొనసాగుతున్నావా?